ఇటీవల కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమా సూ ఫ్రమ్ సో. అతి తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ మూవీని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మైత్రి మూవీస్ ద్వారా విడుదలైన ఈ సినిమా 8వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చింది. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగునాట ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం. కథ విషయానికొస్తే కర్ణాటకలోని ఓ చిన్న పల్లెటూరు మర్లూరు. అక్కడ ఏ సమస్య వచ్చినా రవణ పెద్దరికం వహించి దానిని తీర్చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఊరిలోని ఓ యువకుడు అశోక్కి దెయ్యం పట్టిందని ప్రచారం జరుగుతోంది. తమ ఊరికి దగ్గరలో ఉన్న ఊరికి చెందిన సులోచన అనే ఆవిడ ఆత్మనే అశోక్ని ఆవహించిందని తేల్చేస్తాడు రవణ. దాంతో ఆ ఆత్మను శాంతింపజేసి వదిలించుకోవడానికి ఓ స్వామీజీని తీసుకువస్తాడు రవణ. ఆ ఆత్మని వదలగొట్టే క్రమంలో ఆ ఊరివారు పడే పాటలే ఈ సూ ఫ్రమ్ సో సినిమా. కథగా చూస్తే ఏమంత ఆసక్తిగా అనిపించదు. కానీ ఈ ఆసక్తి లేని పాయింట్తో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించిన తీరును మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. అసలు ఆ గ్రామానికి రవణ పెద్దరికం ఎందుకు? వయసు వచ్చినా రవణ బ్రహ్మచారిగానే ఎందుకు మిగిలిపోతాడు? ఆ మారుమూల గ్రామంలోని ఆచార వ్యవహారాలను కొందరు ఎలా తమకు అనుగుణంగా మలుచుకుంటున్నారు? అసలు సులోచన ఎవరు? సులోచనకు భానుకు మధ్య సంబంధం ఏంటి? అశోక్కు నిజంగానే దెయ్యం పట్టిందా? అది ఎలా వదిలింది? వీటన్నిటినీ కలుపుతూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూ దర్శకుడు సినిమాను తీసిన విధానమే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామీణ ప్రజల్లోని అమాయకత్వం, నిజాయితీ, వేడుకల్లో వారి ప్రవర్తన, యువతలో ఉండే ఆకర్షణతో పాటు ఆ వయసులో చేయరాని తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దెయ్యం పట్టిందనే నాటకానికి తెరతీయడం, దాని పర్యవసానంతో ప్రథమార్థం సరదాగా గడిచిపోతుంది. దెయ్యం లేదని చూసే ప్రేక్షకులకు తెలిసిన అమాయకమైన ప్రజలు పడే పాటలు కడుపుబ్బా నవ్విస్తాయి. నిజానికి ఈ సినిమాలో నటించిన ఏ నటీనటులు మనకు పరిచయమైన వారు కాదు. పూర్తిగా కొత్త. అయినా ఆ భావం కలగదు. హీరోగా నటించిన అశోక్ పాత్రధారి జేపీ తుమినాడ్. ఈ సినిమాకు దర్శకుడు. తనతో పాటు రవణగా యాక్ట్ చేసిన వ్యక్తితో పాటు డ్రింకర్గా నటించిన పాత్రధారి, ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. ఇక ఈ డ్రింకర్ పాత్రధారి ఎంటర్ అయినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్లో వచ్చే బావ వచ్చాడు అనే పాట ఎంటర్టైన్ చేస్తుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపించినా చివరిలో భాను పాత్రకు రవణ పాత్రకు మధ్య లింకు పెట్టి ముగించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. మన సొసైటీలో ఒంటరి మహిళలకు ఎదురయ్యే సమస్యలను దెయ్యం లేకుండా దెయ్యం ఉందని భ్రమింపజేస్తూ వినోదభరితంగా చూపించిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల నుంచి బాగుంది అని తప్ప బాగాలేదు అనే మాట వినాం. సుమేధ్కే సందీప్ తులసీదాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను ఎలివేట్ చేసింది. తెలుగులో సినిమాకు ఎలాంటి ప్రచారం లేకుండా విడుదల చేయడం, తెలిసిన ఫేస్ ఏదీ లేకపోవడం ఒక్కటే ఈ సినిమాకు ఉన్న పెద్ద మైనస్. అయితే మౌత్ టాక్ ఊపందుకుంటే మాత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించే అవకాశం లేకపోలేదు.